వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వెళ్లి తిరిగి రాలేదని, ఆయన ఆశయ సాధనకు తాను తెనాలిలో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. కొలకలూరు గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. రచ్చబండ కార్యక్రమంలో మహిళలు ఇళ్ల స్థలాల గురించి, రైతులు పంటలకు గిట్టుబాటు ధరలు, యాదవులకు పశువులు అందడం లేదని, వృద్ధులకు పెన్షన్ పథకం అందడం లేదని, రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలతో నేరుగా మాట్లాడడానికి రచ్చబండ కార్యక్రమానికి వెళ్లిన రాజశేఖర్ రెడ్డి తిరిగి రాలేదని, అదే రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు నేరుగా మాట్లాడి తెలుసుకోవడానికి ప్రజల దగ్గరకు వచ్చానని, రాష్ట్రంలో తొలి రచ్చబండ కార్యక్రమం తెనాలి నియోజకవర్గంలోని కొలకలూరు గ్రామంలో ప్రారంభించినట్లు షర్మిల తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే సర్వేలో మద్యం వల్ల లివర్ చెడిపోయి 25% మంది చనిపోతున్నారని చెప్పారు. లిక్కర్ సర్కార్ చేతిలో ఏ విధంగా ఉందో కొత్తగా తెచ్చిన భూ హక్కు చట్టం ద్వారా మీ భూమి కూడా సర్కార్ చేతిలో ఉంటుందని, భూ కబ్జా చేసే సర్కార్ అవసరమో లేదా ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను అన్నారు. జాబ్ క్యాలెండర్ దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయన్నారు. డిఎస్సి ఎలక్షన్ స్టంట్ మాత్రమే అని, మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి ఇచ్చారు అంటూ షర్మిల పేర్కొన్నారు. చెత్త ఆలోచన ఉన్న ప్రభుత్వం పోతేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. ఎన్నికల్లో ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోవాలని, ఓటు మాత్రం ఆలోచించి వేయాలన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వము అధికారంలో ఉంది. ఎట్లయితే వైసీపీ ప్రభుత్వము లిక్కర్ సర్కార్ బిజినెస్ చేసిందో, ఇప్పటి నుండి ఈ లాయర్లు చెప్తున్న ఈ చట్టం అమలులోకి వస్తే భూ కబ్జాలు కూడా సర్కారే చేస్తారు. లిక్కర్ వ్యాపారం ఎట్లయితే సర్కారు చేస్తుందో, లిక్కర్ వ్యాపారం అంటే ఏ సరుకు అమ్మాలి, ఏ బ్రాండ్ అమ్మాలి, అది క్యాష్ మాత్రమే మీరు కట్టాలి, అది కూడా రెట్టింపు. మిగతా రాష్ట్రాలలో ఏ సరుకు అమ్ముతున్నారో అలాంటి సరిగే ఇక్కడ అమ్ముతున్నా కూడా రెట్టింపు కట్టాల్సి వస్తుంది. లిక్కర్ కొనాలి అంటే ఏ లిక్కర్ బ్రాండ్ కొనాలి అన్నది సర్కారే నిర్ణయిస్తుంది. మొన్న జరిగిన ఒక సర్వేలో మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి, లిక్కర్ వల్ల లివర్ చెడిపోయి మిగతా రాష్ట్రాలలో పోలిస్తే 25% మంది ఎక్కువ చనిపోతున్నారు. మీ భూమిని, మీ పొలాలను, మీ ఇళ్లను, ఆ భూమిని కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది వైసీపీ సర్కార్. అంటే మీ భూమిని మీ పిల్లలకి రాయాలన్నా ఆ మనిషి పర్మిషన్ ఇవ్వాలట, మీ భూమి మీరు తాకట్టు పెట్టాలన్నా సర్కారు మనిషి పర్మిషన్ ఇవ్వాలట. అంటే మీ భూమి మీది కాదు, సర్కారు చేతుల్లోకి పోతుందన్నమాట. మీ భూమిని మీకు కాకుండా చేసే సర్కారు మీకు అవసరమో లేదో మీ చేతుల్లో ఉంది, మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఎలాగైతే లిక్కర్ సర్కారు చేతుల్లో ఉందో మీ భూమి కూడా సర్కారు చేతుల్లో ఉంటుంది. ఎలాగైతే లిక్కర్ ని మొత్తం కబ్జా చేశారో మీ భూమిని కూడా కబ్జా చేసే ప్రయత్నమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఎలక్షన్లప్పుడు నేనే ప్రచారం చేశాను. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయలు అమ్మఒడి అని నేనే ప్రచారం కూడా చేశాను. ఆ వాగ్దానం నిలబెట్టుకోలేదు జగన్ గారు. ఇప్పుడు ఒక బిడ్డకు మాత్రమే ఇస్తున్నారు అమ్మఒడి. బిడ్డలు పెద్ద చదువులు చదవాలి అంటే కూలీ నాలి చేసుకోను, అప్పు చేసో మీ బిడ్డలు చదివించాలి. చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయా? ప్రతి జనవరి 1న జగన్ గారు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను అన్నారు. ఆ రోజు చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలు ఇస్తుంటే హేళన చేశారు జగన్ గారు. నేను వస్తే మెగా డిఎస్సీ ఇస్తా, 25,000 ఉద్యోగాలు ఇస్తారు మెగా డిఎస్సీలో అన్నాడు జగన్ గారు. ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఈ రోజుకి 30,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తే ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇది మెగా డిఎస్సీ అయ్యాల్సిన వీళ్ళు ఇప్పుడు దగా డిఎస్సీ ఇచ్చారు. ఇప్పుడు కేవలం 6,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారట. మరి ఇది ఎలక్షన్ల స్టంట్ కాకపోతే మరి ఏమిటి? మీ ఓట్ల కోసం కాకపోతే, మిమ్మల్ని మోసం చేయడం కాకపోతే ఇది ఏమిటో మీరు ఆలోచన చేసుకోవాలి. జగన్ గారు వాగ్దానం చేసింది 25 లక్షల పేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఎన్ని కట్టారు? ఎంతమందికి ఇల్లు వచ్చింది అంటే ఒకరు కూడా చేయలేపడం లేదే. మరి మాట నిలబెట్టుకున్నట్టు ఇది ఎలా అవుతుంది? ఇలా లిక్కర్ మాఫియా, చుట్టుపక్కల ఉన్న శాండ్ మాఫియా,
కాబట్టి. కాంగ్రెస్ పార్టీ అంటేనే రాజశేఖర్ రెడ్డి పార్టీ అని, తనను నమ్మి కాంగ్రెస్ ని గెలిపించాలని ఆంధ్ర ప్రజలు తల ఎత్తుకుని బతికే విధంగా స్పెషల్ స్టేటస్ రాజధాని పోలవరం నెరవేరుస్తానని షర్మిల హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పప్పు రేట్లు పెరిగినాయి, పేదలు అల్లాడిపోతున్నాం మేము. మరి ఆ రేట్లు మరి ఎన్ని మరి కరెంటు బిల్లులు వస్తున్నాయి, ఇంటి పనులు ఎక్కువ వేసేది, మరి నీటి పనులు ఎక్కువ వేసేది. మరి అన్నింటినీ మీకు తెలియపరుస్తున్నాను. మరి మేము మాత్రం అందరం కూడా నిన్ను గెలిపించి జయప్రదంగా నిన్ను ఇట్లా ఇంటి ఇట్లా అందరికి ఇస్తున్నారు. దేశం ఎక్కడెక్కడ చేసేవాళ్ళని చెప్తున్నారు. మా కూతు కాకపోతే ఇంటి ఇట్లా దీని ఇట్లా అప్లై చేసుకున్నామా? అప్లై చేసి అన్ని చేసాం. ఇట్లా రాకలా ఎన్ని రోజులు అయిందమ్మా అప్లై చేసి? అప్లై చేసి 2 నెలలు అవుతుంది. రాకలా ఆటి కూడా 4 సంవత్సరాలు అవుతుంది. అందరు కొత్తనే కానీ నా కూతురు రావట్లేదు. 4-5 సంవత్సరాల నుంచి రావట్లేదా? రాకలా అట్లా అంటే లేటెస్ట్ గా 2 నెలల కింద మళ్ళీ అప్లై చేసుకున్నారు. మళ్ళీ అప్లై చేసి కానీ 4 సంవత్సరాలుగా రావట్లేదు. ఎంత అప్లై చేసి రావట్లా. మరి ఎందుకు రావట్లేదు? మధ్యలో ఆపుతున్నారు. తెలియట్లా మరి ఎందుకు ఆపుతున్నారు మాకు తెలియట్లా. అందరి పక్కనే ఎవరు చేయండి. అది నా బాధ. నేను తల్లిదండ్రులు మట్టి సరిపోయింది. ఆ పిల్ల పరిస్థితి ఏంటి? నా కూతురు పరిస్థితి ఏంటి? సర్టిఫికేట్ రాలేదు. సర్టిఫికేట్ అమ్మా పట్ట నీకు కూడా రాలేదు. హౌస్ సైట్ పట్ట, హౌస్ సైట్ పట్టాలు ఇంకా ఎవరికైనా వచ్చేవి ఉన్నాయన్నా? రాలేదు. నీకు కూడా రాలేదు. ఇళ్ళ స్థలాలు ఇందాక అన్న మాట్లాడుతూ 32,000 ఇల్లులు తెనాలి నియోజకవర్గంలో మంజూరు అయినాయి. 32,000 మందికి మంజూరు అయినాయి. కానీ ఎంతమందికి ఇల్లు తయారైనాయమ్మా? ఇల్లులు తయారైన ఎవరైనా ఉన్నారా? ప్రభుత్వ ఇల్లులు ఎవరికైనా వచ్చినాయా? గత తుఫాన్ సమయంలో డిసిసి అధ్యక్షులుగా ఉన్న రఘువీరారెడ్డి గారిని తీసుకెళ్లి మా తరాల ప్రాంతంలో పొలం చూపిస్తే ఆ పొలం పాకాల్లోకి వచ్చింది. అధ్యక్ష రఘువీరారెడ్డి గారు కూడా వేదిక మీద ఉన్నారు. స్వయాన చూశారు మా యొక్క పొలాలు. అదే రకంగా మన నిజంతో పోయినప్పుడు ఇడుగురు ఉత్తరాజు గారు కూడా వచ్చారు. అదే ఇదేమి పొలం ఎట్టయిపోయింది, ఇది రైతు పట్టుదల చచ్చిపోతాడా అని చెప్పి ఆయన కూడా చాలా హృదయ సంకోచంతో ఇదైపోయారు. మరి అటువంటి సమయాల్లో ప్రభుత్వం 4 అడుగులు ముందుకేస్తుందంటే గతంలో 16,000 ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఈసారి వీళ్ళు ఇస్తున్న గత ప్రభుత్వం 20,000 సబ్సిడీ ఇస్తే వీళ్ళు 16,000 సబ్సిడీ ఇస్తున్నారు. హెక్టార్కి వచ్చి మేడం గారు 1 హెక్టార్కి వచ్చి అంతకుముందు 20,000 ఇన్పుట్ భవన నిర్మాణ కార్మికులు, భవన నిర్మాణం చేస్తున్నటువంటి వర్కర్స్ ఎక్కువ మంది కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలేనమ్మా. రోజు కూలీ పనిచేసుకునే వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరోనాను తీసి పక్కన పెడితే కరోనా తర్వాత పడుతున్నటువంటి ఇబ్బందులు, నిరుద్యోగుల కంటే దారుణమైన పరిస్థితులు. దాంట్లో కూలీలుగా పనిచేసే వాళ్ళు కానీ, పనులు చేసుకునే వాళ్ళు కానీ, టాపీ మెన్సులు కానీ, టాపీ కూలీలు కానీ ఎక్కువ మంది కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలేనా. వాళ్ళందరికీ పని దొరకట్ల, పని లేక ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు ఉన్నాయమ్మా. వాళ్ళందరి తరఫున కూడా మనం గతంలో 2004 కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉన్నామా. అంటే ఇక్కడ కాలువల మీద సాగునీరు దొరుకుతుంది. ప్రకాశం బ్యారేజ్ లో కట్టి, అప్పుడు ప్రకాశం బ్యారేజ్ ఒక ఆనకట్ట ఉండేది. 1860 సంవత్సరాల నుంచి ఇరిగేటర్ ల్యాండ్ ఉండి తెనాలి మధ్యకుండా కాలువ ఇవ్వటం వల్ల దీని ఆంధ్ర ప్యారిస్ అన్నారు. అలాంటి ఆంధ్ర ప్యారిస్ లో ఇక్కడ పొలం ఎకరానికి అక్కడ హైదరాబాద్ సైడ్ 10 ఎకరాల సమానం ఉండేది. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా అంతకు ముందు వర్షాభావం వల్ల పంటలు పండకపోతే 2003లో మేము కృష్ణా వెస్టర్న్ దాకా పెద్ద యాజిటేషన్ చేశాం. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వరుణే రఘువీర్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు. వరుణే మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న సందర్భంగా ఆయన పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టణంలో శానిటేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 32వ వార్డులో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బంది చే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. అదేవిధంగా ప్రజలు కాలువల్లో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. అదేవిధంగా పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. రెండో రోజు 31వ వార్డుకి రావటం జరిగింది. మన ఎమ్మెల్యే గారు గడప గడప మనం ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ఈ వార్డు ప్రజలందరూ చెప్పటం ఏంటి, ఈ కాలువలు ఒకటి, రోడ్స్ ఒకటి మన ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ మా దృష్టికి కానీ తీసుకొస్తాం జరిగింది. మన ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళినాక రోడ్డు 2 డ్రైన్స్ వేయటం జరిగింది. త్వరలోనే ఈ డ్రైన్స్ అనేది వేపిస్తామని మాట ఇచ్చాము. తప్పకుండా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ త్వరలోనే వేపిస్తామని, అలానే రాబోయే రోజుల్లో కూడా సుందరతనాల్లా తీర్చిదిద్దామని, అలానే ప్రజలకు చెప్పేది ఏంటంటే కాలువలు తీయటానికి మాకు తీసేటట్టుగా మెయిన్ వాల్ అనేది ఏర్పాటు చేసుకుంటే బాగుండేది. ఈ మెట్లు కాలువల మీదే మెట్లు నిర్మిస్తున్నారు, మాకు తీస్తానికి అవకాశం ఉండేలాగా చూడమని మీరే కంప్లైంట్ చేస్తున్నారు, మాకు తీస్తానికి వీలు ఉండాలి కదా. అలానే రాబోయే రోజుల్లో కూడా మాకు తీసే విధంగా చేస్తారని కోరుకుంటున్నాను. ఇవాళ 31వ వార్డులో గ్యాంగ్ వర్క్ సెకండ్ డే. నిన్న కోనే రోడ్డు వైపు చేశారు. ఇవాళ స్కూల్ బ్యాక్ సైడ్ దిబ్బల పైన ఈ ప్లేస్లో చేస్తున్నారు. సో ఇక్కడ కాలువలు తీసేటప్పుడు మేము ఏం గమనించామంటే అందరం కలిసి డెఫినెట్గా ఇక్కడ ఎంత కాలువ తీసినా సరే కంపల్సరీ కాలువ అనేది కట్టాలి. సో అది మేము ఆల్రెడీ టెండర్లో కూడా పెట్టాము. సో విత్ ఇన్ 1 మంత్ డెఫినెట్గా కాలువ కట్టిస్తామని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలకి మాటిస్తున్నాము. ఇప్పుడు చిన్న విరామం.